హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. వెల్కమ్ టు విఆర్ షాపీ. విఆర్ షాపీలో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చేసి నేను ఇప్పుడు టెస్టింగ్ అనేది చేయబోతున్నాను. టెస్టింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నేను క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి అడ్మిన్ ప్యానల్ డాష్ బోర్డ్. అంటే ఇందులో వచ్చేసి అడ్మిన్ ప్యానల్ డాష్ బోర్డ్లో టోటల్ మన దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఎన్ని, టోటల్ యూజర్స్ ఎంత, టోటల్ బిల్స్ ఎంత, రెఫరల్ ఇన్కమ్ ఎంత, విత్డ్రాల్ పెండింగు, విత్డ్రాల్ అప్రూవలు, డిపాజిట్ పెండింగు, డిపాజిట్ అప్రూవ్డ్, న్యూ ఆర్డర్సు, ప్యాక్డ్ ఆర్డర్సు, కొరియర్డ్ ఆర్డర్సు, కంప్లీట్ ఆర్డర్సు, ఫెయిల్డ్ ఆర్డర్స్ మొత్తం టోటల్గా ఇక్కడ డాష్ బోర్డ్లో మనకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూజర్స్ ఉంది. ఇందులో ఇక్కడ యూజర్స్ ఉంది. ఈ యూజర్స్ వచ్చేసి ఇందులో యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఇన్యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఈ యూజర్స్ ఆప్షన్లో మనకి తెలుస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ యూజర్స్ వచ్చారు కదా, ఇక్కడ యాక్టివ్ యూజర్స్ ఓపెన్ చేశాను నేను. ఇప్పుడు యాక్టివ్ యూజర్స్, ఇప్పుడు ఇన్యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు ఈ యూజర్స్ ఆప్షన్లో తెలుస్తుంది. యాక్టివ్ యూజర్స్, ఇన్యాక్టివ్ యూజర్స్, టోటల్ యూజర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిపాజిట్ ఆప్షన్. అంటే డిపాజిట్ ఆప్షన్ అంటే మనకి కస్టమర్ వచ్చేసి డిపాజిట్ అనేది అక్కడ వాళ్ళు ఏ కస్టమర్ అయితే, ఏ యూజర్ వాళ్ళైతే వాళ్ళ ప్రూఫ్ పెట్టి అమౌంట్ అనేది వేసి మాకు ఇన్ని ఆర్డర్స్ కావాలి, ఇన్ని లేదంటే ఇంత కావాలి, మాకు పర్చేస్ వాలెట్లో ఇంత యాడ్ చేయాలి అలా ఉంది అంటే అప్పుడు డిపాజిట్ చేస్తే ఇక్కడ డిపాజిట్ ఆప్షన్కి వస్తుంది. విత్డ్రా ఆప్షన్ ఏంటి అంటే ఎవరైనా సరే మన అంటే వాళ్ళ కస్టమర్స్ విత్డ్రా అనేది పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వాళ్ళ ఐడి, వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడు, వాళ్ళది టోటల్గా వచ్చేసి ఇక్కడ డిటెక్షన్ అయ్యి మన ఎంతైతే అమౌంట్ అనేది మనము ఎంతైతే అడ్మిన్ ఛార్జెస్ టీడీఎస్ అనేది పెట్టింటామో అది మొత్తం అంతా పోను వాళ్ళకి అమౌంట్ అనేది నెట్ అమౌంట్ వస్తుంది. అప్పుడు ఈ విత్డ్రా ఆప్షన్ మనకి ఏ యూజర్ వాళ్ళు పెట్టారని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వాలెట్లో యాడ్ వాలెట్ అంటే మనము ఎవరైనా యూజర్ వాళ్ళు మాకి అమౌంట్ అనేది పర్చేస్ వాలెట్లో అమౌంట్ అనేది యాడ్ చేయాలి అంటే అప్పుడు ఆ యూజర్ ఐడి కొట్టి ఇక్కడ వాళ్ళ వాలెట్ టైప్ అంటే పర్చేస్ వాలెట్, టూర్ వాలెట్ అని ఉంది, పర్చేస్ వాలెట్ కొట్టి ఇక్కడ యాడ్ డిడక్ట్ అని వస్తుంది. యాడ్ కొట్టి అమౌంట్ కొట్టి అడ్మిన్ నోటు, యూజర్ నోట్, ఎంటర్ పాస్వర్డ్ చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి యాడ్ అనేది అయిపోతుంది. లెవెల్ ఇన్కమ్ సెట్ అంటే ఇక్కడ లెవెల్ ఇన్కమ్ సెట్ టోటల్గా లెవెల్ ఇన్కమ్ ఎంత ఏంటి, వాళ్ళకి ఏ లెవెల్కి ఎంత వచ్చింది అని చెప్పేసి వాళ్ళ కోడ్తో సహా మొత్తం ఇక్కడ ఉంటుంది. లెవెల్ 1 ఎడిట్, డిలీట్ టోటల్ ఇక్కడ మనకి వస్తుంది. ఎంటర్ ప్రోడక్ట్కి వచ్చేసి ఒక కోడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ప్రోడక్ట్ కోడ్లు. ఆ ప్రోడక్ట్ కోడ్ ఎంటర్ కొట్టేసి మనం ఇక్కడ సబ్మిట్ చేసామనుకో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ గేట్వే రిపోర్ట్ ఉంది. ఈ గేట్వే రిపోర్ట్ అంటే వెయిటింగ్, యాక్సెప్ట్, రిజెక్ట్ అనేసి ఉంది. ఏముంది, వెయిటింగ్, యాక్సెప్ట్, రిజెక్ట్. వెయిటింగ్ స్టేటస్ రిపోర్ట్ ఎవరెవరైతే కస్టమర్ డీటెయిల్స్ వాళ్ళ వెయిటింగ్లో ఉన్న వాళ్ళదంతా వెయిటింగ్లో వస్తుంది, యాక్సెప్ట్ చేసిన వాళ్ళది యాక్సెప్ట్లో వస్తుంది, ఒకవేళ ఇన్ కేస్ రిజెక్ట్ చేస్తే రిజెక్ట్లో వచ్చేస్తుంది. ఓకే, అది గేట్వే రిపోర్ట్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి లీస్ట్ మేనేజ్మెంట్ అని ఉంది కదా. ఈ లీస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మనకి విఆర్ షాపీలో లీస్ట్ మేనేజ్మెంట్ అనేది యాడ్ చేశారు. లీస్ట్ మేనేజ్మెంట్ టోటల్ ఇక్కడ మనకి వచ్చేస్తుంది. అంటే కోడు, ప్రోడక్ట్ నేము, నీకు ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నావు ఆ ప్రోడక్ట్, దాని ప్రైజ్, అవైలబిలిటీ, క్వాంటిటీ ఎంత అవైలబిలిటీ ఉంది, న్యూ అరైవల్స్, టుడే డీల్స్, ఫ్లాష్ సేలు, బెస్ట్ సేలు, ఇలా మొత్తం ఈ లీస్ట్ మేనేజ్మెంట్లో టోటల్గా ఇక్కడ ఉంటుంది మనకి. చూడండి ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, ఏంటి, అవైలబుల్ క్వాంటిటీ ఎంత, మొత్తం టోటల్గా. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ మేనేజ్మెంట్లో మెయిన్ కేటగిరీ, సబ్ కేటగిరీ అని ఉంటుంది. ఏంటేంటి కేటగిరీ మేనేజ్మెంట్లో మెయిన్ కేటగిరీ, సబ్ కేటగిరీ, ఈ 2 టైప్స్ అనేటివి ఉంటాయి. అందులో మనకు వచ్చేసి యాడ్ న్యూ కేటగిరీ అని ఉంది. ఇక్కడ కేటగిరీ ఇమేజ్, యాడ్ కేటగిరీ లిస్ట్ మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది. మెయిన్ కేటగిరీలో మొత్తం అంతా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సబ్ కేటగిరీ. ఈ
కేటగిరీ ఉంది కదా, ఈ సబ్ కేటగిరీ అంటే ఏంటంటే యాడ్ సబ్ కేటగిరీ, మెయిన్ కేటగిరీ, సబ్ కేటగిరీ 2 ఉన్నాయి. ఇక్కడ మెయిన్ కేటగిరీ ఏంటి, ప్రీమియం క్వాలిటీ టీషర్ట్స్, సబ్ కేటగిరీ కాటన్ టీషర్ట్స్ అనేది టోటల్గా ఉన్నాయి. అప్డేట్, డిలీట్ ఆప్షన్ అనేది ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్స్ ఇందులో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేసి. నెక్స్ట్ మెసేజ్ అంటే అడ్మిన్ వచ్చేసి ఏదైనా కస్టమర్కి మెసేజ్ రూపంలో తెలియజేయాలనుకుంటే ఇక్కడ మెసేజ్ అనేది ఓపెన్ చేసి వాళ్ళకి వాళ్ళ ఐడి నెంబర్ అనేది కొట్టి హాయ్ మీ వల్ల ఈ ప్రాబ్లం ఉంది లేదా మీ ఐడిలో ఈ ప్రాబ్లం ఉంది అని మనం వాళ్ళకి డైరెక్ట్గా తెలియజేయచ్చు. అలాగే ఇన్బాక్స్ మెసేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది కదా, ఆ ఇన్బాక్స్ మెసేజ్ ఆప్షన్ ఏంటి అంటే కస్టమర్ అనే వాళ్ళు కూడా అడ్మిన్కి ఏమైనా తెలియజేయాలి అనుకుంటుంటే అడ్మిన్కి మెసేజ్ రూపంలోనే వాళ్ళ కస్టమర్ సైడ్ కూడా యూజర్ సైడ్ కూడా వాళ్ళకి మెసేజ్ ఆప్షన్ అనేది వస్తుంది. వాళ్ళు మెసేజ్ అనేది పంపించవచ్చు. సెంట్ మెసేజ్, అదే బ్యానర్ సెట్టింగు, రిపోర్టు. ఈ రిపోర్ట్లో వచ్చేసి ప్లాన్ రిపోర్టు, యూజర్ రిపోర్ట్, అకౌంట్ రిపోర్ట్, డిపాజిట్ రిపోర్ట్, విత్డ్రా రిపోర్ట్. ప్లాన్ రిపోర్ట్ అంటే రిపోర్ట్కి సంబంధించింది టోటల్గా వస్తుంది. యూజర్ రిపోర్ట్కి సంబంధించింది యూజర్కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయింది ఏంటనేసి టోటల్ ఉంటుంది. అకౌంట్ రిపోర్ట్లో ఏ యూజర్ అకౌంట్ రిపోర్ట్ వాళ్ళది టోటల్ ఇక్కడ ఉంటుంది. డిపాజిట్ హిస్టరీ, విత్డ్రా హిస్టరీ కూడా టోటల్ వచ్చేసింది. అకౌంట్ అప్డేట్ అంటే ఇది కంపెనీ అకౌంట్ అప్డేట్. కంపెనీ అకౌంట్ అప్డేట్ అనేది చేశారంటే అక్కడ వాళ్ళకి యూజర్ వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ స్కానర్కి అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. చేంజ్ పాస్వర్డ్ అంటే ఇన్ కేస్ మన అడ్మిన్ ప్యానల్ది పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోయిందంటే అప్పుడు మనం చేంజ్ చేసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. అది చేంజ్ పాస్వర్డ్. లాగౌట్ నొక్కామనుకోండి ఆటోమేటిక్గా మొత్తం అంతా లాగౌట్ అనేది అయిపోతుంది. ఇది వచ్చేసి అడ్మిన్ ప్యానల్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు యూజర్ ప్యానల్కి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం.